తను చాలా చాలా ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ అలాట్ రోషన్. నేను థ్యాంక్స్ ఎందుకంటే ఈజ్ లైక్ మై బ్రదర్. సో నా తమ్ముడి ఫంక్షన్కి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు సాత్విక్ ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి నాకు బాగా క్లోజ్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నేను తను చూస్తూ పెరిగాను. అండ్ నేను చైల్డ్ యాక్టర్గా చేసాను అండ్ తన్ని ఒక చైల్డ్ యాక్టర్గా చూసాను. సో నేను నాలో తను చూసుకుంటూ ఉంటాను, తనలో నన్ను చూసుకుంటూ ఉంటాను. అండ్ తను షీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ యాక్టర్, ఈజ్ అ జెన్యూన్ పర్ఫార్మర్. అండ్ అంటే ఒకసారి సరదాగా మేము ఇద్దరం కలిసి కూర్చుంటున్నప్పుడు అనేసి ఆడిషన్ ఉంది వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. నేను కూర్చో అని చెప్పాను. అంటే లేదని మళ్ళీ పోతేమో నేను వెళ్ళాలి అని చెప్పాను. నాకు ఒక్క సెకండ్ హిట్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి చెప్పి నేను ఆడిషన్, కానీ తను ఎన్ని ఆడిషన్లు ఇచ్చాడో. సో ఎంత కష్టపడి తను ఇవాళ ఒక ఇది 95 నుంచి చేయాలండి 96 ఫిల్మ్స్ చేయాలి. అది తన ఓన్ కష్టం మీద తను ఎదిగాడు. ఇప్పుడు హీరోగా తన ఫస్ట్ సినిమా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సాత్విక్, నిజంగా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది అంటే ఈజ్ అ జెన్యూన్ పర్ఫార్మర్. నేను అంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎన్నోసార్లు, సినిమా అన్నది హీరోని లేపుతూ ఉంటుంది, సినిమానే హీరోని పైకి లేపుతుంది. బట్ కొంతమంది యాక్టర్లు ఉంటారు వాళ్ళ సినిమాని లేపుతారు, అలాంటి యాక్టర్. సినిమా చూడాలనుకునేది ప్రతిసారి ప్రేమిస్తున్న నాకు టీజర్ నుంచి కానీ లేకపోతే సాంగ్స్ నుంచి కానీ తను తన పర్ఫార్మెన్స్ కోసం నాకు సినిమా చూడాలనిపిస్తుంది. సో లిటరలీ క్యారింగ్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ అ లాట్ టు డైరెక్టర్. మెచ్యూర్డ్గా చాలా చాలా బాగున్నాడు. అండ్ సాత్విక్, టాలెంట్ అన్నది ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఈ టాలెంట్ నేను చాలా పెద్ద స్టేజ్లో కూర్చోబెట్టి చూడు. యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ పర్సన్స్. నీకు ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళే. నువ్వు వాళ్ళు నమ్ముకోను, నీ టాలెంట్ నమ్ముకోను. ఖచ్చితంగా ఇవాళ నేను క్వశ్చన్ రావచ్చు నీ రిలీజ్ ఈవెంట్కి. రేపు ఏదో రోజు ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా వస్తారు, నేను బ్లెస్ చేస్తారు, నీ సక్సెస్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్ పూరి గారు, థ్యాంక్ యూ. యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్. అండ్ yes, తన డెబ్యూ మూవీ బబుల్ గమ్ తోని తన ఇంటెన్స్ నటనతో అందరి ప్రశంసలు అందుకున్నటువంటి రోషన్ కనకాల గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ రోషన్ గారు చాలా రిక్వెస్ట్, మీరు సైలెంట్ గా ఉంటేనే వాళ్ళ నుంచి రిక్వెస్ట్ అనమాట. మీ అప్కమింగ్ మూవీ మోగ్లీలో నుంచి డైలాగ్ ఏదైతే ఉందో